క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట లేవీకాండము 6వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని వద్దకి తీసుకుని రావాలను. ఈ మాటలు మనం లేవీకాండంలో చూసినాము. ఎవరైనా ఒకరు సొమ్ము దొంగిలించినా, లేకపోతే ఒకరు సొమ్ము కబ్జా చేసినా, ఒకరు సొమ్ము ఆ విషయంలో అబద్ధమాడినా వాళ్ళు అపరాధ అయిపోతారు. ఆ అపరాధ అయిన వాళ్ళు దేవుని యొక్క సంఘం ఎదుటికి, పాలెంలో ఉన్న దేవుని గుడారం ఎదుటికి వచ్చినప్పుడు అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెల. నీవు అంటే మోషే గారు అనమాట. మోషే గారు అప్పుడు న్యాయాధిపతిగా ఉన్నారు కనుక ఆ అపరాధం ఏది, ఆ అపరాధం యొక్క విలువ ఎంత అనే దాన్ని బట్టి ఒక వెల అనేది నిర్ణయిస్తారట. అంటే అతడు అబద్ధమే ఆడాడా, లేకపోతే అతడు దొంగతనం చేసిన దాంట్లో అబద్ధంతో పాటు పాలు కూడా ఉందా, లేకపోతే ఎవరిదైనా సొమ్ము తీసేసుకున్నాడా, లేకపోతే ఏదైనా స్థలం కబ్జా చేశాడా, ఎవరిదైనా పశువులు అంటే ఆ యొక్క అపరాధమును బట్టి వెల ఉంటుంది అనమాట. ఆ అపరాధం యొక్క వెలను మోషే గారి న్యాయాధిపతి కాబట్టి నిర్ణయిస్తారట. ఆ నిర్ణయించిన వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను, అంటే ఎంత డబ్బులైతే చెప్పారో ఆ డబ్బులకి వచ్చే పొట్టేలను ఒకటి కొనుక్కొని యాజకుని వద్దకు తీసుకొని రావాలట. అంటే చూసారా, మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళు పోలీసులు పట్టుకుంటారు. ఆ పోలీసులు తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో వాదోపవాదాలు అయ్యాక న్యాయం ఎవరు చెప్తారు అంటే జడ్జి గారు చెప్తారు. ఆ న్యాయంకు చెప్తూ ఇంత రుసుము చెల్లించాలి, ఇంత కట్టాలి, ఇన్ని నెలలు జైల్లో ఉండాలి అని చెప్తారు. ఆ కట్టించుకోవడానికి ఎవరు మళ్ళీ వాడబడతారు అని అంటే మళ్ళీ పోలీసులకు అప్పచెప్తారు. అంటే ప్రతిదీ ఒక సర్కిల్గా తిరుగుతుంది. అదంతా కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. ఆ అపరాధం చేసిన వాడు దొరికినప్పుడు ఆ అపరాధిని ముందు మోషే న్యాయాధిపతిగా అప్పుడు ఉండేవరకు మోషే దగ్గరికి తీసుకొస్తారు. మోషే అతనికి ఒక వెలను నిర్ణయిస్తే ఆ వెల్లకి తగినట్టుగా మందలో నుండి నిర్దోషమైన ఒక పొట్టేలుని తీసుకొని యాజకుడి యొద్దకు వెళ్తే యాజకుడు అప్పుడు అతడికి అపరాధ పరిహారార్థ బలి చేసి ఆ రక్తాయనము బలిపీఠం మీదను ఇతని మీదను ప్రోక్షింపజేసి ఇతనికి విడుదల కలగచేస్తామట. అంటే ఇంత యొక్క కార్యం జరిగేదనమాట. కానీ మనం ఎప్పుడైతే కృత నిబంధన భక్తులుగా ఉన్నామో మన కొరకు యేసయ్య చనిపోయి మన అపరాధాలన్నిటినీ మోసుకొని వెళ్ళిపోయారు. మనం ఎప్పుడైతే తప్పు చేస్తున్నామో యేసయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినప్పుడు యేసయ్యకి మీద ఉన్న ఆ రక్తము, యేసయ్య యొక్క చెల్లించిన వెల అనేది తీర్చబడుతుందనమాట. అందుకే మనము నీతిమంతులుగా చేయబడిన మనము మరలా పాపం చేసేవారిగా కాక నీతిగా జీవించడానికి, ఆయన నీతిలో ఎదగడానికి మనం ఇష్టపడేవారిగా ఉండాలి. వాక్యానుసారంగా జీవించేవారిగా మనము ఉండాలి. అప్పుడు మనము మన కొరకు బలి అయిపోయిన యేసయ్యను మనము గణపరిచే వారంగా ఉంటామట. లేకపోతే పాత నిబంధనలు వాళ్ళు గడిగడికి తప్పు చేసి గడిగడికి బలి అర్పించినట్టు మనము ప్రతిసారి తప్పు చేసి దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నామట. అలాగ అవమానం తెచ్చేవారంగా కాక దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా మనం ముందుగాక దేవుని కృపలో వర్ధిల్లుతూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.